ఈ నెల 22న గల్లంతైన భారత వాయుసేనకు చెందిన AN-32 విమానం కోసం గాలింపు విస్తృతంగా సాగుతోంది. విమానం గల్లంతైన రోజు తాము పెద్ద శబ్దం విన్నామంటూ నర్సీపట్నం అటవీ ప్రాంతం నుంచి కొందరు స్థానికులు సూర్యలంక ఎయిర్ బేస్కు ఫోన్ చేశారు. ఈ సమాచారం ఆధారంగా గగనతలం నుంచే ఎయిర్ ఫోర్స్ గాలింపు చేపట్టినా ఫలితం దక్కలేదు. స్థానికులు తాము పెద్ద శబ్దం విన్నామని మరోసారి నొక్కి చెప్పడంతో నర్సీపట్నం DFO శేఖర్ బాబు అటవీ ప్రాంతంలో గాలించాల్సిందిగా తమ సిబ్బందిని పంపారు. ప్రస్తుతం గాలింపు చర్యలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఫారెస్ట్ తో కూడా ఇది కలిపి ఉంది కాబట్టి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళ స్టాఫ్ మన స్టాఫ్ అందరూ కలిసి ఈ సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అయ్యేటట్టు చూస్తాము. We are also coordinating with all other departments, intelligence bureau తో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. whatever inputs they are giving, we are immediately responding to that inputs and we are continuing our search operation. ఈస్ట్ గోదావరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో సెర్చ్ చేయడం జరుగుతుంది. అలానే వీఆర్ టైమ్ టు టైమ్ వీఆర్ ఇన్ టచ్ విత్ ది ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్. సో మేమందరం కలిపి కూడా ఇక్కడ ఏదైనా నిజంగా ఇన్సిడెంట్ జరుగుంటే we will extend our complete help.